హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాడ్ గార్డెనింగ్. ఈరోజు మన వీడియో దొండ చెట్టు గురించి, దొండ పూత, దానికి ఫర్టిలైజర్స్, వాటరింగ్ అండ్ అలాగే సమ్మర్లో కేర్. సమ్మర్లోనే దొండకాయలు అనేది ఎక్కువగా కాస్తాయండి. ఎక్కువ మనం పొందడానికి ఏవైతే జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మన వీడియోలో అయితే నేను చెప్దాం అనుకుంటున్నాను. ఇదైతే మాది ఒక 3 months అవుతుందండి పెట్టి. మొన్నటి వరకు చిక్కుడు తీగను అవి పాకాయి, వీటి మీద నీడొచ్చేసి అంతగా ఏం పెరగలేదు. ఉగాదితో మనం చిక్కుడు తీగ అనేది తీసేసాం కదా, అప్పటి నుంచి కొంచెం కేర్ తీసుకొని పాదు వరకు చేసేసి, పాదు చాలా పెద్దగా చేసామండి. చూపిస్తాను ఒక నిమిషం. అది కింద పెట్టామండి. ఇది మొత్తం కొంచెం మందు వేసిన తర్వాత ఇలా డెవలప్ అయితే అయిందండి. కొంచెం కేర్ తీసుకున్న తర్వాత పెరిగింది. అంతకుముందు ఒక ఆనతోనే వదిలేసిపోయిందండి. నీడలో కదా, నీడలో అసలు పెరగలేదు. చూడండి, చుట్టూ మేము పాదు అనేది చేసి పశువుల ఎరువు అనేది బాగా వేసేసి వీక్లీ ట్వైస్ వాటరింగ్ అనేది ఇస్తున్నాము. చుట్టూ కొమ్మలు, పాదు కూడా చూడండి ఎంత లావుగా వచ్చిందో. ముదిరిపోయింది, పక్కన అల్లు అనేది వస్తూ ఉన్నాయి. ఇవే మనం వేరే చోట పెట్టుకున్నా కూడా మళ్ళీ కొత్త తీగ అనేది స్టార్ట్ అయిపోతుంది. దుంప వాటరింగ్ ఇచ్చిన 20 daysకి ఇలా వచ్చేసిందండి. కొమ్మ పెట్టినప్పుడు, మనం అంటు పెట్టుకున్నప్పుడు 3 నెలలకు కూడా ఒక కొమ్మ కూడా రాలేదు. మనం మంచిగా కేర్ తీసుకొని ఎరువులు అనేది, వాటరింగ్ అనేది ఇచ్చిన తర్వాత ఇలా వచ్చింది. కాయలు కూడా ఉన్నాయి. 10 daysకి కాయలు పడ్డాయి. 20 daysకి రెడీ అయిపోతాయి కదా, ఇలా వచ్చింది. ఎండాకాలం వరకు 2 సార్లు అనేది మనం వాటరింగ్ అనేది ఇచ్చుకోవాలి వీక్లీ. అండ్ అలాగే 15 daysకి ఒకసారి ఏదైనా ఎరువు వేయండి. కుండీలో వాటికైతేనేమో వీక్లీ ఏదైనా ఒక ఎరువు వేసుకోవాలండి. లిక్విడ్లో వేయాలి ఎండాకాలం వరకు. నేల మీద ఉన్న వాటికి ఇచ్చినా వేయకపోయినా పర్వాలేదు. కొంచెం బలం ఉన్న నేల అయితే పర్వాలేదు, కానీ బలం లేదు, రాళ్ళు కానీ ఉష్క కానీ ఉన్నదైతే మనం 10 daysకి 15 daysకి అలా ఒకసారి ఎరువులు అనేది ఇస్తూ ఉంటే మనకి కాయలు అనేది ఇలాగ వస్తూ ఉంటాయండి. దొండతో ఎక్కువ మనకి ప్రతి పువ్వు కాయ అయ్యే అవకాశం ఉంటుందండి. పువ్వులు రాలిపోవటం కానీ ఎండిపోవటం కానీ ఏం జరగదు. మనకి ఏ పువ్వు అయితే పూస్తుందో కంపల్సరీ ఆ పువ్వు అనేది కాయ రూపంలో మనకు డెవలప్ అయితే అవుతుంది. పువ్వులు రాలిపోకుండా ఏముండవు, రాలిపోవు అసలు. వర్షాకాలం అయితేనే దీనికి గొంగళి పురుగు అనేది పెస్ట్ వస్తుందండి. మొత్తం తినేస్తుంది, ఆకు లేకుండా మొత్తం మన నెట్టులాగా, జాలీలాగా అయిపోతుంది ఆకు మొత్తం. సమ్మర్లో వరకు ఏమి రాదు, టెన్షన్ అవసరం లేదు. ఒకవేళ వర్షాకాలంలో అది వస్తే ఏం చేయాలనుకున్నప్పుడు మాత్రం నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. ఎరువులు కూడా మరీ ఎక్కువ అవసరం పడవండి వీటికి. ఒక 1 day 2 day మర్చిపోయినా పర్వాలేదు. ఇదే మన వీడియో అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.